కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ని 140 కోట్ల భారతీయులు రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనందరమి భారతీయులు మనందరమి ఒక్కటే అని సంఘటితంగా మనం అందరమి దీన్ని ఖండించి మన భారత్ మాతాకి జై, మేమందరం ఒక్కటే అని ఖండించి దీనిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టూరిస్టులుగా వచ్చి పాపం కాశ్మీర్ అనేది ఓపెన్ అయింది, చక్కగా టూరిజం ఉంది అని ప్రభుత్వం చెబితే టూరిస్టులుగా వచ్చి 26 మంది చనిపోయారు. ఈ చనిపోయిన 26 మందిలో ఒకరికి తల్లి చనిపోయింది, ఒకరికి భార్య, ఒకరికి భర్త, ఒకరికి కొడుకు, ఒకరికి అమ్మ, ఒకరికి చెల్లెలు. మేము ఇవాళ చెప్పే ఈ మీటింగ్ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే మీ అందరి బాధని మేము అర్థం చేసుకున్నాం, మేము మీతో ఉన్నాం, మీ బాధలో మీతో మేము ఉన్నాం. ఈ దేశం మొత్తం మీకు మీ బాధలో మీ పక్కనే ఉంది. మేము ఇక్కడ సానుభూతిని సంతాపాన్ని తెలియజేయటమే కాదు, ఈ దేశం మొత్తం చనిపోయిన ఈ 26 మందికి జోహార్లు తెలియజేస్తూ మీ ఇంట్లో పడే బాధను మేము కూడా పడుతున్నాము సాటి భారతీయులుగా అని చెప్తూ మేమందరివి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషనే కాదు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రతి ఒక్కరూ, అలాగే అన్ని సంఘాలు, 24 crafts of the Telugu film industry, the entire Telugu film industry with the entire ప్రతి సభ్యుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని ప్రతి సభ్యుడు ఈ ఘోరమైన టెర్రరిస్ట్ అటాక్ని మేము ఖండించటము, మీకు సానుభూతిగా సంతాపాన్ని తెలియజేయటమే కాదు, మనమందరం 140 కోట్ల భారతీయులు మనమందరం ఒకటే, మనకు కులం లేదు, మతం లేదు, మనం అందరం ఒకటే, మనది ఒకటే నినాదం, మనం భారతీయులం. మనం ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్ని ఇంకెప్పుడు జరగకుండా, ఇంకెప్పుడు ఇంకొక టూరిస్ట్ కానీ ఇంకొక మనిషి టెర్రరిస్ట్ అటాక్కి గురి అవ్వకుండా మనందరం ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ, అలాగే అందరూ సంఘటితంగా పోరాటం చేద్దాం, టెర్రరిజంని అంతం చేద్దాం. డౌన్ డౌన్ టెర్రరిజం, డౌన్ డౌన్ టెర్రరిజం.